ఆంధ్ర యూనివర్సిటీ 100 ఇయర్స్ లెగసీ కంప్లీట్ చేసుకోబోతుంది ఈ ఏప్రిల్ 26 తో. బట్ దీని హిస్టరీ తెలుసా? 1926 ముందు మన ఆంధ్ర రీజియన్ లో ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. అప్పట్లో ఈ ఏరియా మొత్తం మద్రాస్ ప్రెసిడెన్సీలో పార్ట్ గా ఉండేది. హైయర్ స్టడీస్ చదవాలంటే మెయిన్లీ మద్రాస్ కి వెళ్ళాలి. అందుకే మన తెలుగు లీడర్స్ ఆంధ్రలో ఒక యూనివర్సిటీ కావాలి అని చాలా కాలం పోరాటం చేశారు. ఆ పోరాటంకి రిజల్ట్ గా మద్రాస్ యాక్ట్ ఆఫ్ 1926 ద్వారా ఆంధ్ర యూనివర్సిటీ ఆల్మోస్ట్ 422 ఎకర్స్ లో ఎస్టాబ్లిష్ అయింది. ఆంధ్ర యూనివర్సిటీకి పునాది అంటే ఏయుకి ఫౌండర్ అండ్ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీకి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశారు. ఇనిషియలీ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ విజయవాడలో స్టార్ట్ అయింది. కానీ పర్మనెంట్ లొకేషన్ గురించి చాలా డిబేట్స్ తర్వాత 1929 లో విశాఖపట్నం పర్మనెంట్ క్యాంపస్ గా డిసైడ్ అయ్యింది. యూనివర్సిటీ డెవలప్మెంట్ లో జైపూర్ మహారాజా శ్రీ విక్రమడియో వర్మ గారు ల్యాండ్ డొనేట్ చేసి 20 lakh రూపీస్ ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు. అప్పట్లో 20 lakhs అంటే హ్యూజ్ అమౌంట్. ఇండియన్ ఫార్మర్ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఇక్కడే వైస్ ఛాన్సలర్ గా సర్వ్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ వల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా దొరికింది. ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ ఏయూ చాలా ఎక్స్పెండ్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఎడ్యుకేషన్ ఫీల్డ్స్ లో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏయూ చరిత్ర ఒక ఎత్తు అయితే ఏయూ గ్రౌండ్స్ ఇంకో ఎత్తు, ఏయూ అందాలు ఇంకో ఎత్తు. ఇక్కడ కొన్ని వేల మంది రోజు వాకింగ్, రన్నింగ్, బాస్కెట్ బాల్ అండ్ ఈవెన్ షార్ట్ ఫిల్మ్ అండ్ సినిమా షూటింగ్స్ కూడా చేస్తారు. ఏదైనా మూవీ గెస్ట్ చేయండి చూద్దాం. మరో ముఖ్యమైన విషయం, ఇలా ఏయూలో చదువుకొని చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఇక్కడ నుంచే వెళ్లారు. మీలో ఎంతమంది ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారు? ఇంకా చదువుకుంటే ఏ డిపార్ట్మెంట్ లో చదువుకుంటున్నారో కమెంట్ చేయండి. ఫైనలీ 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ఆంధ్ర యూనివర్సిటీ మన తెలుగు వాళ్ళ గౌరవం, మన ఆంధ్రప్రదేశ్ అండ్ విశాఖపట్నం కి ఒక లెగసీ. నాకు తెలిసింది, విన్నది, చూసింది చెప్పాను. ఏదైనా తప్పు ఉంటే చెప్పండి, తెలుసుకుంటాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే ఇప్పుడే పేజ్ ని ఫాలో కొట్టేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం.